మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే జనాభా విషయంలో 2.1 సంతానోత్పత్తి శాతం ఉంటే జనాభా అనేది మెయింటైన్ అవుతుంది. కానీ ఇప్పుడు భారత్లో 1.5 అట్లా నడుస్తుంది. అంటే మనకు కావాల్సిన జనాభా కంటే తగ్గిపోయింది. ఇదే రకంగా పోతే భారతదేశ జనాభా తగ్గుతుంది. యాక్చువల్గా జపాన్లో, సింగపూర్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అక్కడ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ప్రభుత్వాలు ముగ్గురిని కనమని చెప్పేసి ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాక్చువల్గా యువతలో ఆలోచన ఎందుకు వచ్చింది? ఒకటి, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ డింక్ అనే పాలసీ. ఇప్పుడు అసలు పెళ్ళి అవసరమా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఒక సంపూర్ణ జీవితానికి పెళ్ళి అవసరమా కాదా? డెఫినెట్లీ అవసరమే. ఓకే, ఏ రకంగా? లేకపోతే ఏమవుతుంది? అవసరమే, కానీ పెళ్లి చేసుకోపోయినంత మాత్రాన అది ఏమి పెద్ద టాపిక్ ఆఫ్ డిబేట్ కూడా కానవసరం లేదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లీడ్ అ హ్యాపీ లైఫ్. కంటెంట్మెంట్ ఉంటుంది పెళ్లి చేసుకుంటే, కంపానియన్షిప్ ఉంటుంది అనుకోవడానికి పెళ్లి చేసుకోండి. అంతేగాని సొసైటీ ప్రెషర్ వల్ల, మీ పేరెంట్స్ ప్రెషర్ వల్ల మీకు ఇష్టం లేకుండా, మీ సైకలాజికల్ సిట్యుయేషన్, ప్రతి వాళ్ళ సైకలాజికల్ సిట్యుయేషన్ వాళ్ళకే తెలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియదు. మీరు ఫస్ట్ మీకు మీరు సైకలాజికల్ గా క్యాపబుల్ గా ఉన్నారా లేదా? నువ్వే డిప్రెషన్ లో ఉన్నావు, నువ్వు నీకే ట్యాకిల్ చేయడానికి ఆఫీసు, ఫైనాన్షియల్ ఇష్యూస్, ట్రబుల్ అవుతున్నావు, ఇంకొకరిని తెచ్చుకుని నువ్వు ఎలాగా లీడ్ చేస్తావు? పక్క వాళ్ళు చెప్తారు ఓకే, బట్ ఇఫ్ యూఆర్ కేపబుల్ సైకలాజికల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, అప్పుడే వెళ్ళి చేసుకో. అబ్బాయిలకి, అమ్మాయిలకి కూడా అదే. నువ్వు ఈ పర్టికులర్ సిచ్యుయేషన్ లో చైల్డ్ బేరింగ్ కెపాసిటీ నీకు ఫిజికల్ గా ఉందా, మెంటల్ గా ఉందా, సైకలాజికల్ గా? ఆర్ యూ రెడీ ఫర్ కిడ్స్? ఆర్ యూ రెడీ ఫర్ అ ఫ్యామిలీ లైఫ్? ఆర్ యూ రెడీ ఫర్ ద కాన్సిక్వెన్సెస్? ఆర్ బోత్ ఉంటాయి కదా, ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ మ్యారేజ్. అది కూడా దే హ్యావ్ టు కంపేర్. పెళ్ళి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పెళ్ళి తప్పదు, చావరేవో పెళ్లి చేసుకోవాలని అయితే నేను చెప్పాను. పెళ్లి విషయంలో మేడం యాక్చువల్గా యువతి యువకులు పెళ్లి చేసుకుంటారు. అయితే ఆ నిర్ణయం వెనక యాక్చువల్గా పిల్లలు ఏమంటారు అంటే, ఇట్స్ మై లైఫ్, నేను బాధపడేది, సో సఫరింగ్ ఇస్ పర్సనల్, సో మీరు ఏం చెప్పినా కానీ రేపటి బాధ నాది కాబట్టి నాకు పూర్తి అధికారం ఇవ్వాలని. తల్లిదండ్రులు అనేది, నీకన్నా మేము ముందున్నాము, ఎంతో లైఫ్ చూసాము, మాకు అనుభవం ఉంది, మేము చేసిన తప్పులు మీరు చేయొద్దు, కాబట్టి మాకు అధికారం ఉంటే బాగుంటుందని వారు. మీ శ్రేయోభిలాషి నేను మీకన్నా ఎక్కువ చూశాను అని సమాజం. ఇలాంటి నేపథ్యంలో యాక్చువల్గా పెళ్లి నిర్ణయం మీద ఎవరి శాతం ఎంత ఉంటే బాగుంటుంది, అది ఐడియల్ అని మీరు అనుకుంటున్నారు? దిస్ ఇస్ అగైన్ అ డిబేటబుల్ టాపిక్. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, మేము సఫర్ అయ్యాం, మీరు సఫర్ అవ్వకూడదు అని ఒకటి అన్నారు, పేరెంట్స్ అంటారని. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ మీన్ బై దట్? సో దే హ్యావ్ ఎక్స్పీరియన్స్, నేను చేసిన తప్పులు మీరు చేయొద్దు. సో అంటే ఎలాంటి తప్పులని? అవి ఏమైనా కావచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఏమైనా జరగచ్చు. సో దే వాంట్ ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఎగ్జాంపుల్ దట్ మేబీ అంటే బేస్డ్ ఆన్ దేర్, వాళ్ళ నమ్మకాలను బట్టి ఒక అమ్మాయిని చూసి వీళ్ళు మీకు సూట్ అవుతారు అని చెప్పేసి వాళ్ళకి అనిపించవచ్చు, బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆర్ బికాస్ ఆఫ్ హర్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, సో బికాస్ ఆఫ్ హర్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఆర్ దస్ థింగ్. సో చూసినప్పుడు వాళ్ళు గ్రహించగలిగినా అని వాళ్ళు అనుకోవచ్చు. సో వాళ్ళు దే మే సజెస్ట్ వాళ్ళ భర్తకు, అంటే మీన్స్ కొడుకో కూతురుకో చెప్పొచ్చు, కొంతవరకు చెప్పొచ్చు అండి పేరెంట్స్. అంటే మరీ వాళ్ళ పిల్లలు పెళ్లికి అగేన్స్ట్ గా ఉన్నారు, అలాంటప్పుడు దే కెన్ టేక్ అ లీడ్ అండ్ గైడ్ దేర్ కిడ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే బాబు పెళ్లి చేసుకో, లేదా అమ్మ పెళ్లి చేసుకో, నీకు కంపానియన్షిప్ ఉంటారు, నువ్వు లోన్లీ అయిపోతావు ఫ్యూచర్లో, ప్రతి మనిషికి ఎమోషనల్ సపోర్ట్ కావాలి, మనిషికి తోడు ఉండాలి అని పాజిటివ్ గా గైడ్ చేయొచ్చు. కాకపోతే అది గైడ్ చేయడం ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇక్కడ కమింగ్ టు ద సన్ ఆర్ ద డాటర్, వాళ్ళ లైఫ్ లో ఏం నడుస్తుంది అనేది కూడా ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అబ్బాయి అయితే తన సైకలాజికల్ కండిషన్, అగైన్ సైకలాజికల్ కండిషన్ అనగానే ఇక్కడ చాలా మంది అస్తమాట సైకలాజికల్ కండిషన్ అంటారు అనుకుంటా, బట్ స్టిల్ వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ కాలంలో, ఈ కరెంట్ జనరేషన్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. కెపాసిటీ ఎలా ఉంది, సైకలాజికల్ కెపాసిటీ టు హ్యావ్ అనదర్ న్యూ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. నువ్వే ఎమోషనల్ గా జీరో అయిపోయి, ఎమోషనల్ ఎనర్జీస్ జీరో అయిపోతే పక్క వాళ్ళకి ఎమోషనల్ ఎనర్జీస్ ఎలా ఇస్తావు? ఫినాన్సెస్ అండ్ వీళ్ళలో ఉండే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉంది, సమ్ XYZ ప్రాబ్లం, పెళ్లి చేసేస్తే వీడు సెట్ అయిపోతాడు అంటే మీరు పెళ్లి చేసేస్తారు సరే,
వచ్చే వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలా, అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటే సగం జీవితం అక్కడికే అయిపోతుంది. దట్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇక్కడ అమ్మాయినా అబ్బాయినా, అమ్మాయి అల్లరి చేస్తుంది, అమ్మాయి మాట వినట్లేదు అంటే పెళ్లి చేస్తే సెట్ అయిపో, అంటే అబ్బాయిని బలి చేయాలా? ఇక్కడ ఎవరైనా పిల్లలు ప్రాబ్లమ్ తో ఉన్నారు అంటే సైకలాజికల్, బిహేవియరల్, ఎమోషనల్ ప్రాబ్లమ్ తో ఉన్నారంటే పెళ్లి సొల్యూషన్ కాదు. పెళ్లి విల్ ఓన్లీ మేక్ ఇట్ వర్స్.